హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్గా ఇంకొక మంచి టేస్టీ హెల్దీ అయిన వడియాల రెసిపీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నానండి. రెండు బంగాళదుంపలతో అప్పడాలు అయితే పెట్టానండి. ఆ వీడియో కూడా చాలామంది చూశారు, మంచి కామెంట్స్ పెట్టారు. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టే అవసరం లేకుండా, వండే అవసరం లేకుండా, పెద్దగా శ్రమ పడే అవసరం అస్సలు లేకుండా అటుకులతో ఈజీగా ఇప్పుడు క్రిస్పీగా ఇవి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. వీటిని వడియాలు అనే కంటే పిల్లలు తినే కుర్కురే ప్యాకెట్స్ అనొచ్చండి. ఇవి కుర్కురేలాగా చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మనం ఏదైనా చేసామంటే ఎక్కువ మనం పిల్లల గురించి ఆలోచించి చేస్తూ ఉంటాం, వాళ్ళకి నచ్చింది పెట్టాలని. అలాగే బయట తినే ప్యాకెట్స్ కంటే ఇంట్లో ఇలా చేసుకొని చక్కగా వాటి మీద ఉప్పు కారం వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. మెత్తగా కూడా అవ్వట్లేదు. నేను ట్రై చేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వడియాలు పార్ట్ 2 ఇవి ఎలా తయారు చేసుకోవాలండి మీకు చూపిస్తానండి. ఇప్పుడు అటుకులు తీసుకోండి, ఎన్నైనా పర్వాలేదు, ఇంత కొలతనం ఏం లేదు. అటుకుల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని బెజ్జాల జల్లుల్లో వేసి ఇలాగా 5 మినిట్స్ పక్కన ఉంచండి. అవి మెత్తగా అయినా లేదో చూసుకోండి. కొంచెం మెత్తగా అవ్వకపోతే కొంచెం వాటర్ చిలకరించుకొని చిన్న గ్లాస్తో వాటర్ చిలకరించండి. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ ఉంచండి. మొత్తం 10 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో అయితే ఇవి వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి కాబట్టి ఒక పళ్ళెంలో వేసుకుంటే బాగా కలుస్తాయి. పిల్లలకి బయట లేసులు అలాంటి కుర్కురేలు కొనే కంటే, అన్హెల్దీ ఫుడ్ కొనే కంటే ఇలాగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టారంటే చాలా మంచిది. ఆ బయట కుర్కురేలు లేసులు అలాంటివి తినటం వల్ల ఇప్పుడు లేనిపోని రోగాలు జబ్బులు అనేవి వస్తున్నాయి కదండి. ఎక్కడ చూసినా సరే వీటి వల్లే అని చూపిస్తున్నారు. అందువల్ల ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో బాగా చేత్తో అదుముకొని కలుపుకోండి. తగినంత సాల్ట్ వేయండి. 1 స్పూను జీలకర్ర వేయండి. 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేయండి. ఇప్పుడు బాగా కలిపేయండి. మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఒక కవర్ తీసుకోండి. ఎందుకంటే కుర్కురేలాగా పొడుగ్గా రావాలంటే ఒక కవర్లో వేసుకొని ఎంత కావాలంటే అంత కవర్లో వేసేయండి. వేసి కవర్ చివరిని కత్తిరితో చిన్నగా కట్ చేసుకొని మన డాబా మీద అయితే డాబా మీద, లేదంటే అపార్ట్మెంట్స్లో అయితే బాల్కనీల్లోని చక్కగా కవర్ వేసుకొని కవర్ మీద పొడుగ్గా కుర్కురేలాగా వేసి పెట్టేయండి. నేనైతే డాబా మీద పెట్టానండి. డాబా మీద మంచం వేసి, చిన్న మంచం ఉంది, దాని మీద కవర్ వేసి దాని మీద అయితే చక్కగా పొడుగ్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్కురేలాగా చక్కగా వచ్చాయి. కవర్ అది లేకపోయినా సరే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి గట్టిగా పిండేసి దాని మీద పెట్టేసుకున్నారంటే చక్కగా ఎండిపోతాయండి. కవర్ మీద కంటే క్లాత్ మీదే సింపుల్గా త్వరగా ఎండిపోతాయి. అవి మళ్ళీ ఈజీగా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇలా ఎండపోసాక తర్వాత రోజుకి కూడా, ఆ రోజుకైతే సగం ఎండిని, రెండో రోజుకి మొత్తం ఎండిపోతాయండి. ఇప్పుడు ఇవి కరకరలాడుతూ చక్కగా ఎండుతాయి. వీటిని నూనెలో మంట మీడియంలో పెట్టుకొని వేపుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అటుకులతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈజీగా ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు వేపుకున్నాక
కొంచెం కారం, లైట్గా సాల్ట్ జిమ్మేయండి. సాల్ట్ అందులో మనం వాటిల్లో వేసుకున్నాం కాబట్టి వడియాల్లో పైన లైట్గా వేయండి. వేసి బాగా ఇలా కలుపుకున్నారంటే బాగా కలుస్తాయి. కరకరలాడుతూ క్రిస్పీగా సింపుల్ పద్ధతిలో ఈజీగా అయిపోతాయి. మళ్ళీ అప్పడాలు వడియాలు పార్ట్ 3లో కలుద్దాం. బాయ్.